హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్కెట్లో దొరికే గ్రనోలాలో ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఓట్స్ గ్రనోలా రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా. ముందుగా నేను మిక్సీ జార్లోకి ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 వాల్నట్స్ వేసి ఇలా బరకగా ఆడించి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఈ బరకగా ఆడించిన వాటిని వేసి ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ నువ్వులు తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి రెండు వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారే లోపల స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 cups ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. మీరు ఇన్స్టెంట్ ఓట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. రోల్డ్ ఓట్స్ అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఒక 5 minutes ఓట్స్ని ఫ్రై చేయాలి. తర్వాత ఇక్కడ 1 స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఓట్స్ కొంచెం స్టిక్కీగా అవుతాయి. ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 10 dates తీసుకున్నాను. వాటికి సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని క్రాన్బెర్రీస్ కూడా తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేశాను. బ్లాక్ కిస్మిస్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ గ్రనోలా రెడీ. మీరు వీటిని పాలల్లో కానీ పెరుగులో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది ఓట్స్ గ్రనోలా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.